మనం ఎంత అభివృద్ధి చెందినా సమాజంలో మన చుట్టూ దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, చెడు శక్తి ఉన్నది కూడా అంతే నిజం. దీనినే బ్లాక్ మ్యాజిక్ అని కూడా పిలుస్తుంటారు. వేద పండితులు కూడా దీనిపై హెచ్చరిస్తూనే ఉంటారు. ఒక మనిషి మీద చెడు ప్రయోగం చేస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం కొద్ది రోజుల్లోనే సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి వారిపై ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాగే మీ మీద చెడు ప్రయోగం జరిగిందని అనుమానం వస్తే ఏమి చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. జాతక బలం మరియు రాశి బలం చాలా తక్కువగా ఉన్నవారు ఈ చెడు ప్రయోగాలకు సులభంగా గురవుతారు. మీ మీద కనుక చెడు ప్రయోగం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. మీరు ఎన్ని మందులు వాడినా ఆ అనారోగ్యం పోదు. కాబట్టి ఎవరికైనా తరచూ అనారోగ్య సమస్యలు ఉంటే ప్రత్యంగిరి మంత్రాన్ని జపం చేయండి. దీని ద్వారా మీ మీద ఉన్న చెడు తొలగిపోతుంది. మీరు చేతబడి నుండి తప్పించుకోవాలంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చి ఏదైనా తినమని ఇస్తే వాటిని మాత్రం అస్సలు తినకండి. అలాగే మీరు వెళ్ళే దారిలో ఏవైనా నిమ్మకాయలు కనిపించినా, పగలగొట్టిన కొబ్బరి చిప్పలు కనిపించినా వాటిని తొక్కకుండా పక్క నుంచి వెళ్ళాలి. ఇలాంటి వాటిని దాటి వెళితే మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. మీకు అంతా చెడే జరుగుతుంది. కాబట్టి రోడ్డుపైన ఎక్కడైనా దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. అలాగే మీరు తలదువ్వుకున్న తర్వాత ఆ వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. చెడు ప్రయోగాలకు గురైన వ్యక్తి లక్షణాలు చాలా భిన్నంగా, భయానకంగా ఉంటాయి. ఎవరిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే భయంకరమైన కలలు రావటం, కిందకి పడిపోయే కలలు రావటం, విపరీతమైన తలనొప్పి రావటం, అస్సలు నిద్ర పట్టకపోవడం, ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి. అలాగే మీకు వివరించలేని అనారోగ్య సమస్యలు ఉంటాయి. రోజు పీడకలలు వస్తూ ఉంటాయి. మీ ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు కనిపిస్తాయి. ఏదైనా చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కి పడటం, గుండెల్లో నొప్పి రావటం, శరీరం మీద సూదులతో పొడిచినట్టు ఉండటం, తలలోని నరాలు నొప్పి పడటం, కీళ్ళవాతం రావటం, మీ కుటుంబం మీద, మీ ఆర్థిక స్థితిపై ఫలితంగా మీకు ఊహించని ఖర్చులు, డబ్బు నష్టం కలుగుతూ ఉంటాయి. అలాగే మీ ఇంట్లో దురదృష్టకర సంఘటనలు జరుగుతాయి. మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శకునంగా భావిస్తారు. కానీ మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవటం, పాలు మాడిపోవటం లేదా చేతిలో నుంచి కింద పడిపోవడం జరిగితే మీ ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే. అలాగే రాత్రి సమయంలో మీ ఇంటి ముందు కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. కాబట్టి పైన చెప్పిన వాటిలో మీకు ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇప్పుడు చెప్పబోయే కొన్ని శక్తివంతమైన పరిహారాలు ప్రతి ఒక్కరూ చేసుకుంటే చాలా మంచిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను పాటిస్తే మీ కుటుంబంపై జీవితంలో ఎవరూ చేతబడి చేయలేరు. కాబట్టి ఈ చేతబడి నుండి బయటపడటానికి కొన్ని శక్తివంతమైన పద్ధతులను తెలుసుకుందాం. గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకుంటే చాలా మంచిది. మన ఇంటిపై నరదృష్టి దోషాలు పడకుండా గుమ్మడికాయ మన కుటుంబాన్ని కాపాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలని, ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో గుమ్మడికాయలతో మీ ఇంటికి దిష్టి తీసుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతి మంగళవారం రోజు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మీపై ఎలాంటి తాంత్రిక విద్యలు పనిచేయవు. అలాగే మీ పూజ గదిలో దేవుడి దగ్గర ఉన్న కుంకుమని ప్రతిరోజు పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో దిష్టి బాగా తగులుతుంది. కాబట్టి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే నలుపు రంగు దారాన్ని ములతాడుగా కట్టాలి. దీనివల్ల పసిపిల్లలకు మంచి జరుగుతుంది. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు ఒక నల్లటి దారాన్ని తమ మెడలో వేసుకుంటే చెడు శక్తుల నుండి తప్పించుకోవచ్చు. ఇక వివాహమైన స్త్రీలు ప్రతిరోజు తమ కాళ్ళకు పసుపు రాసుకోవడం, పాపిట్లో సింధూరం పెట్టుకోవటం వల్ల మీ సంతానంపై ఎలాంటి నరదృష్టి ఉండదు. మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి ఆ గిన్నెను మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఎలాంటి శక్తులు ప్రవేశించవు. అలాగే చాలామంది ఇళ్లకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. మీ ఇంటికి నరదిష్టి సోకితే మీ కుటుంబానికి ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి మీ ఇంటిపై ఎలాంటి నరదిష్టి తగలకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని 2 ముక్కలుగా కోసి వాటికి పసుపు కుంకుమను అద్ది మీ గుమ్మానికి 2 వైపులా పెట్టాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సిరి సంపదలు పెరుగుతాయి. ప్రతిరోజు ఉదయం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి. పొద్దున వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి. ఈ కిరణాలు మీ ఇంట్లో పడితే మీ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు ఉండవు.
అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకోండి. తులసి మొక్కను పూజించిన ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు మీ ఇంట్లో 2 లవంగాలను కాల్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. నెలలో ఒకసారైనా ఉడకబెట్టిన బంగాళదుంపను గోమాతకు తినిపిస్తే మీ కుటుంబంపై ఉన్న నరప్రభావం మొత్తం తొలగిపోతుంది. మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం కర్పూరం వెలిగించుకోవాలి. మీ పరిస్థితి మరీ దారుణంగా భయానకంగా ఉంటే ఒక ప్రముఖ జ్యోతిష్యుణ్ణి సంప్రదించండి.